ఆ ప్రతిబంధకాలు ఏవి అంటే అహంకారం, అభిమానం, రాగద్వేషాలు, గర్వం, ఇవన్నీ అనర్థాలే. ఇవి ఉండేటువంటి వాళ్ళకి జ్ఞానం వంటబట్టే ప్రశ్నే లేదు. ఎవరికైతే రాగద్వేషాలు ఉంటాయో, అహంకారం ఉంటుందో, మమకారం ఉంటుందో వాళ్ళ మనసులు ఎప్పుడు చెలిస్తూ ఉంటాయి. చేతుల్లో సూది తీసుకొని ఇట్లా చెయ్యిని కదిలిస్తూ ఉంటే దారం ఎక్కించడం అనేది బ్రహ్మకు కూడా సాధ్యం కాదేమో. కాబట్టి సునిశ్చితమైనటువంటి, తీక్షణమైనటువంటి, చాలా సున్నితమైనటువంటి, చాలా కష్టతరమైనటువంటి, గుహ్యమైనటువంటి ఈ విషయాన్ని హృదయంలో దించేటప్పుడు ఎవడి హృదయంలో అయితే దించాలని గురువు ప్రయత్నం చేస్తున్నాడో వాడి మనసు కనుక చెలించిపోతూ ఉంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని దించే అవకాశం లేదు. కాబట్టి నేను అనేటువంటి అహంకారం కానీ, నాది అనేటువంటి మమకారం కానీ అది ఉంటే సరిపోదు. గురువు చెప్పేటప్పుడు కూడా దాని మీద పోద్ది. నా ఇల్లు ఎట్లా ఉంది, నా కారు ఎట్లా ఉంది, నా భూమి ఎట్లా ఉంది, నా పిల్లలు ఎట్లా ఉండారు, పోతుంది అట్లా. అందువల్ల వినే అవకాశం లేకుండా పోతుంది. ఈ అనర్థాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. ప్లీజ్ అండర్స్టాండ్.